హాయ్ హలో ఆల్. ఇదైతే మన ఓన్ కార్. మొన్ననే ఇదైతే తీసుకున్నాము, టాటా పంచ్ అకాంప్లిష్డ్ ప్లస్. ఇదైతే టాప్ వేరియంట్. మనం గుంటూరులో కొన్నాం. ఒంగోలులో ఉంది షోరూమ్, కానీ మనకి రిసీవింగ్ అదంతా బాగాలేదు. ఒంగోలులో ఉన్న సేల్స్ మేనేజర్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకైతే మనకి అసలు కార్ ఏ మోడల్ అనేది కూడా తెలీదు. ఇంకా అందుకనేసి మేము గుంటూరులో ఆర్డర్ పెట్టుకున్నాము. ఫస్ట్ దీనికి వచ్చేసి మేము 10,000 అయితే బుకింగ్ అమౌంట్ అయితే పే చేసాము. 10,000 బుకింగ్ అమౌంట్ పే చేశాక మాకు 40 days అయితే టైం పట్టింది దీనికోసం. 40 days తర్వాత కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అయింది, ఇంకొక కార్ తీసుకోండి అని అయితే చెప్పారు వాళ్ళు. కానీ మాకు ఇదే కార్ కావాలి అనేసి మేము వాళ్ళకి గట్టిగా చెప్పాము. దాని తర్వాత 2 days తర్వాత మాకైతే కార్ వచ్చింది అని ఫోన్ చేశారు. మేము వెళ్ళి ఫస్ట్ తర్వాత టీడీఐ అదంతా చేంజ్ చేసుకొని ఆ రోజే పేపర్ వర్క్ అదంతా పూర్తి చేసుకొని మరుసటి రోజు అయితే కార్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా కార్ అయితే తీసుకున్నాము. ఫ్రంట్ వ్యూ చూడండి ఒకసారి. అయితే ఇదైతే టాటా లోగో, ఈ టాటా లోగో. ఇదేమో డిఆర్ఎల్ లైట్, ఇదేమో ఎల్ఈడి, ఇదైతే ఫాగ్ లైట్. దీనికైతే ఇది టాప్ ఎండ్కి మాత్రమే ఇది ఫాగ్ ల్యాంప్ అయితే ఇస్తారు. అలాగే ఇదైతే 360 కెమెరా ఫ్రంట్ వ్యూ అయితే ఇది. ఇదైతే చూసేసేయండి ఫ్రంట్ వ్యూ. ఈ లైట్లు ఇప్పుడు మనకైతే టాప్ ఎండ్ కాబట్టి మనకైతే అలాగే వీల్స్ అయితే వస్తాయి. ఇదైతే 16 inches టైర్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. చూడండి లైట్. ఇది అలాగే 360 కెమెరా కూడా వస్తుంది దాంతోపాటు. ఇది టాప్ ఎండ్కి వచ్చేసి 2 కలర్స్ అయితే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. మనకి చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి, కానీ టాప్ ఎండ్కి మాత్రమే మనకి 2 కలర్స్ అయితే వస్తాయి. రూఫ్ రేక్స్, ఓకే. రూఫ్ రేక్స్ అయితే కింద ఫైబర్ అయితే వస్తుంది. ఇక్కడ వైట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా బ్లాకే వస్తుంది మనకైతే. ఓపెన్ చేయాలి. ఇవైతే డోర్స్. మనకి ముందు ఫ్రంట్ అయితే నార్మల్గానే వస్తుంది, కానీ బ్యాక్ మాత్రం చూడండి మనకి ఇలా హ్యాండ్స్ ఇలా ఇలా తీయాలి, ఇలా వస్తుంది. బాగుంది. ఇక్కడ ఇదైతే మనకి పెట్రోల్ వేరియంట్, డీజిల్ కాదు. ఇదైతే బ్యాక్ వ్యూ. దీనికైతే మనకి షార్ప్ పిన్ యాంటీనా అయితే ఇచ్చారు ఇది దీనికైతే. అలాగే దెన్ వైపర్స్. అన్ని కార్స్కి అయితే రాదు, ఇది టాప్ మోడల్ కాబట్టి, టాప్ వేరియంట్ కాబట్టి ఇదైతే ఇచ్చారు. ప్లస్ ఇదైతే లాంగ్ ఎల్ఈడి లైట్. ఇది కూడా టాటా పంచ్లో అన్నిటికైతే రాదు, ఇది ఒక్కటే ఇస్తారు. కానీ ఇదైతే లైట్ వెలగదు అన్ని వేరియంట్లకి. అలాగే ఇదైతే టాటాలోగా యాజ్ యూజువల్ అన్నిటికైతే వస్తుంది. ఇదైతే 360 కెమెరా బ్యాక్ సైడ్. ఇది అనుకో రివర్స్ చేసేటప్పుడు ఇదైతే వెలుగుతుంది, అన్నిటికైతే వెలగదు. ఓకే. ప్రతి కార్కి అయితే ఇస్తారు, కానీ ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క లోగో అయితే ఇస్తారు. ఇదైతే స్పాయిలర్. మనకైతే ఇది టాప్ వేరియంట్ కాబట్టి మనకి మొత్తం అయితే ఇచ్చారు. పాత దానికైతే ఇక్కడ లైట్ వచ్చి ఇది కొంచెమే ఇచ్చేవాళ్ళు, కానీ ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఎక్కువ ఇచ్చారు. ప్లస్ మనకైతే ఈ టాటా కార్స్కి అయితే 4 బటన్స్ అయితే వస్తాయి. అలాగే ఇదైతే కీలెస్ ఎంట్రీ బటన్. ఇప్పుడైతే మనం లోపల ఇవన్నీ ఇదైతే స్టీరింగ్. మనకి స్క్రీన్తో అయితే ఇచ్చారు. ఇదైతే స్టీరింగ్. దీనికైతే స్క్రీన్ ఇచ్చారు, ఇక్కడ ఆపరేట్ చేయడానికి బటన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇదైతే స్క్రీన్. మనకి టాప్ వేరియంట్ కాబట్టి స్క్రీన్ అయితే వచ్చింది. అలాగే ఇవైతే ఏసీ. ఇవి మనకైతే 3 AC నార్మల్గా. ఇక్కడ కూడా మనకైతే స్క్రీన్ ఇచ్చారు, ఇక్కడ ప్రెస్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇదైతే గేర్. మనకైతే 5 గేర్స్ ఉంటాయి, ఒకటేమో రివర్స్. అలాగే మనకి ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఇదైతే డిజిటల్ కన్సోల్. ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే ఆన్ అయింది. ఇదైతే డిజిటల్ కన్సోలింగ్. మనకి ఇక్కడే అన్నీ అయితే కనిపిస్తుంది, ఎన్ని గేర్లు వేసామో అది కూడా కనిపిస్తుంది.
నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సన్ రూఫ్ కూడా ఉంది ఆ కార్కి అయితే, కానీ కొంచెం బిట్ అయితే మర్చిపోయింది. కొంచెం పనుండి నేనైతే వెళ్ళిపోయాను. మనం డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.